أعوذ بالله من الشيطان الرجيم నేను బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحيي الأرض بعد موتها وكذلك تخرجون. ఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు మరియు ఆయన భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా గోరీల నుండి వెలికి తీయబడతారు. ومن آياته أن خلقكم من تراب ثم إذا أنتم بشر تنتشرون. మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించడం, ఆ తరువాత మీరు మానవులుగా భూమిలో వ్యాపిస్తున్నారు. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. మరియు ఆయన సూచనలలో ఆయన మీ కొరకు మీ జాతి నుండియే మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి మీ సహవాసులను అజ్వాజులను పుట్టించి మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం, నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి. ومن آياته خلق السماوات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات للعالمين. మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలను మరియు భూమిని సృష్టించడం మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి. ومن آياته منامكم بالليل والنهار وابتغاؤكم من فضله إن في ذلك لآيات لقوم يسمعون. మరియు ఆయన సూచనలలో మీరు రాత్రిపూట మరియు పగటిపూట నిద్రపోవడం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి. ومن آياته يريكم البرق خوفا وطمعا وينزل من السماء ماء فيحيي به الأرض بعد موتها إن في ذلك لآيات لقوم يعقلون. మరియు ఆయన సూచనలలో ఆయన మీకు మెరుపును చూపించి భయాన్ని మరియు ఆశను కలుగజేయడం మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి. ومن آياته أن تقوم السماء والأرض بأمره ثم إذا دعاكم دعوة من الأرض إذا أنتم تخرجون. మరియు ఆయన సూచనలలో ఆయన ఆజ్ఞతో భూమి ఆకాశాలు నిలకడ కలిగి ఉండటం, ఆ తరువాత
ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావడం కూడా ఉన్నాయి. وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ كُلٌّ لَّهُ قَانِتُونَ. మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తము ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞావర్తనులై ఉంటాయి. وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ وَلَهُ الْمَثَلُ الْأَعْلَى فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ. మరియు ఆయనే సృష్టిని ఆరంభించినవాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమి ఆకాశాలలో ఆయన సౌమ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు.